ఎన్నో కుటుంబాలను గట్టెక్కించిన సప్త శనివార వ్రతము, అది కూడా తొలి ఏకాదశి రోజున నేను స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను అనమాట. ఈ అన్ని దగ్గరలో అందరూ చేసుకుంటున్నారు. నేను ఇంకా చేసుకోవాలనే ఆశ నాకు ఇంకా చాలా ఎక్కువైంది. ఎప్పటినుంచో అనుకుంటున్నాను చేయాలని చెప్పేసి. కానీ ఇప్పటికీ ఇలా తొలి ఏకాదశి రోజున నేను స్టార్ట్ చేశానని అస్సలు అనుకోలేదు. నా ఆ రోజైతే స్టార్ట్ అయితే చేశాను. నేను ఫస్ట్ వీక్ అనమాట. అయితే ఆ తొలి ఏకాదశి రోజున మనము బియ్యం అయితే తినకూడదు కాబట్టి చాలా లిమిటెడ్గా కొన్ని ప్రసాదాలు అయితే చేశాను. అంటే అన్నంతో కూడినవి కాకుండా ఏం చేశాను. అయితే ఇంక ఫ్రైడే రోజు వెళ్ళి ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను. ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళేసి అక్కడైతే మనకి తక్కువకి ఫ్లవర్స్ దొరుకుతాయని వెళ్ళేసి అన్నీ కొన్ని ఫ్లవర్స్ అయితే గులాబీలు, చామంతిలు 2 రకాలు, అలాగే బంతిపూలు కూడా తీసుకొచ్చాను గుమ్మాలకి కట్టడానికి, ఇంకా పూజ రూమ్కి, అలాగే బయట గుమ్మాలకు కట్టడానికి. అలాగే తులసి మాల తీసుకున్నాను. అలాగే తులసి వేడిగా కూడా ఆకులు అయితే తీసుకున్నాను. అలాగే అరటిపళ్ళు, కొబ్బరికాయలు. ఇంకా ఆ రోజు ఇది శుక్రవారం రోజు, ఆ రోజు మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చాము. అదే రోజు ఈవినింగ్ అయితే దానికి కావాల్సిన పళ్ళు, ఇంకేమేమి కావాలనో అన్నీ కూడా తీసుకొచ్చేసాను. లాస్ట్ 3-4 డేస్ నుంచి ఈ తొలి ఏకాదశి రోజున వ్రతం స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను 3-4 డేస్ నుంచి ముందు రోజు నుంచి అంత హౌస్ డీప్ క్లీనింగ్ అయితే చేశాను. అలాగే ఇది ఫ్రైడే రోజు నైట్ అనమాట. ఇంక అన్ని సామాన్లు పూజకు కావాల్సినవి నేను రెగ్యులర్గా పూజ చేసుకోవడానికి, అలాగే ఈ వ్రతానికి కావాల్సినవి సామాన్లు అన్నీ తీసేసి మొత్తం వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. అలాగే ఫ్రైడే రోజు ఇంకా ఏమేమి చేసుకున్నానంటే, ఇంకా కిచెన్ అదంతా క్లీన్ చేసుకున్నాను, ఇల్లంతా నీట్గా ఊడ్చుకొని పెట్టుకున్నాను. అలాగే ఇది జొన్న పేలాల కోసం జొన్నలు ఉడికిచ్చి నైట్ అంతా ఫ్యాన్ కింద ఆరబెట్టాను అనమాట. తర్వాత నెక్స్ట్ డే రోజు ఇంకా నువ్వుల లడ్డు కోసము, ముఖ్యంగా మనం నల్ల నువ్వుల లడ్డు అయితే చేసి పెడతాం కదా, నల్ల నువ్వులు కూడా నాకు దొరకడం చాలా కష్టమైంది. చాలా వెతికితే దొరికాయి నాకు నల్ల నువ్వులు. తర్వాత ఇంకా జొన్న పేలాలు పిండి అయితే చేశాను. అలాగే నల్ల నువ్వులతోటి లడ్డు కూడా చేశాను. యాలకులు, అలాగే బెల్లము అవి వేసి నల్ల నువ్వుల లడ్డు, అలాగే వడపప్పు, పానకము, ఇంకా పంచామృతం అయితే చేశాను. ఇంకా మార్నింగ్ ఫుల్ హడావిడి ఉన్నింది. నేను ఇవన్నీ క్లిప్స్ అని మా తన్వి తీసింది చాలా వరకు. ఎందుకంటే నాకు వీడియోస్ కెమెరాలు సెట్ చేసుకొని తీసి అవంతా అంత టైం లేకున్నదనమాట. ఫస్ట్ వీక్ కదా, చాలా హడావిడిగా ఉన్నది నాకు. ఎందుకంటే కొంచెం టెన్షన్ కూడా అవుతుండే. ఎందుకంటే కరెక్ట్గా చేస్తున్నానా, చేస్తలేనా, ఏమన్నా మర్చిపోయానా, అసలు ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నా, ఏమన్నా ఇంకా వస్తువులు మర్చిపోయానా అని చెప్పేసి. లాస్ట్ 3-4 డేస్ నుంచి అయితే బయట తిరగడమే అయ్యిందనమాట. మర్చిపోవడము, తర్వాత వెళ్ళి తీసుకురావడము, ఇట్లా. ఇంకా ఇప్పటికైతే తెలిసిపోయిందనమాట ఏమేమి కావాలి ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ వీక్ ఈజీగా ఉంటుంది. అలాగే ఈరోజు తినకూడదు కదా, నేను అలాగే వీడియో కూడా చేసి పెట్టాను. తొలి ఏకాదశి రోజు మనము బియ్యము, ధాన్యాలు తినకూడదు కదా, మరి బియ్యం పిండితో వెంకటేశ్వర స్వామికి దీపాలు పెట్టవచ్చా అనే డౌట్ వచ్చి నేను వీడియో కూడా చేసి అయితే పెట్టాను. కానీ అది ఎక్కువ రీచ్ వెళ్ళలేదు, నాకు తెలియలేదు. తర్వాత ఇలాగే వీడియోస్ చూస్తూ ఉంటే నాకు లాస్ట్లో అదే ఫ్రైడే రోజు నైట్కి అనమాట, నేనేమనుకున్నాను ఫస్ట్ వీక్ కదా, సరే దీపాలు పెట్టకుండానే అలాగే స్టార్ట్ చేద్దాము పిండి దీపాలు అని అనుకున్నాను. తర్వాత నైట్కి పడుకునే ముందర అలా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు అందులో చూసాను అనమాట, తొలి ఏకాదశి రోజున 7 పిండి దీపాలు పెట్టుకోవాలి అనేసి. నేను ఇంకా అప్పుడు ఒక ఐడియా వచ్చింది, సరే పిండి దీపాలు అయితే పెట్టుకుందాము అని అనిపించి నెక్స్ట్ డే అయితే ఇంకా పిండి దీపాలు అయితే నేను కూడా పెట్టేసుకున్నాను. ఇంకా వ్రతం అయితే చాలా అంటే చాలా బాగా అయింది. ఇంకా 7 రకాల పళ్ళు అయితే తీసుకొచ్చాము. అరటిపళ్ళు, దానిమ్మ పండు, గ్రేప్స్, నల్ల గ్రేప్స్ ముఖ్యంగా కావాలి కదా, నల్ల గ్రేప్స్, అలాగే ఒక 7 రకాల పండ్లు, 5 రకాల నైవేద్యాలు అయితే చేశాను. తర్వాత ఇంకా పిండి దీపాలు చల్మిడి పిండితోటి 7 పిండి దీపాలు అయితే చేశాను. ఇంకా ముడుపు కట్టుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాము. నేను ఇదంతా యూట్యూబ్లో ఒక వీడియో చూసి చేశాను. ఇంకా పూజ అంతా
అక్కడక్కడ మాత్రమే కొన్ని కొన్ని క్లిప్స్, అది కూడా పిల్లలు తీసినది మాత్రమే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇంకా వ్రతం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మొక్కుకున్న తర్వాత లాస్ట్లో మనకి పిండి దీపాలు అయితే వెలిగిస్తాము. ఇంకా పూజ అంతా అయిపోయి వెలిగించిన తర్వాత ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అయితే మాకు దగ్గరలో ఉంటే టెంపుల్కి కూడా వెళ్ళాము. వెళ్ళేసి మొక్కుకొని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామిని మంచిగా అలంకరించారు. ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకొని అక్కడ కూడా ప్రసాదము పులిహోర పెట్టారు. కానీ మా వంతు వచ్చేసరికి పులిహోర అయిపోయింది, అరటిపండు ఇచ్చారనమాట. అలా కూడా మాకు మంచిగా అనిపించింది. తర్వాత ఇంకా మధ్యాహ్నము వచ్చిన తర్వాత గుడి నుంచి వచ్చి దేవుడికి పెట్టిన ప్రసాదాలు. ఈరోజు అయితే నువ్వుల లడ్డు అయితే తినలేదు. జొన్న పిల్లల పిండి అలాగే వడపప్పు, పానకము, పంచామృతం ఇవి కాడికే తీసుకున్నాము. నువ్వుల లడ్డు అలాగే ఎత్తిపెట్టేశాను. ఎత్తిపెట్టేసి సండే రోజు అయితే పూజ అయిపోయి పీఠం కదిలించి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వుల లడ్డు అయితే తిన్నాము. బాగుంది. చాలామంది తింటారు, కొంతమంది అయితే తినొద్దు నువ్వుల లడ్డు అనేసి అంటున్నారు. కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టినది మనం తీసుకోకపోతే ఎలా అని చెప్పేసి నేనైతే తిన్నామని డిసైడ్ అయ్యి లడ్డు అయితే తినేసాము. అలాగే ఈవినింగ్ పూజ అయ్యింది. నెక్స్ట్ డే కూడా పూజ అయ్యింది. నాకు ఈ డౌట్ కూడా ఉండిండే, నెక్స్ట్ డే రోజు ఒకవేళ పూజ చేయాలా లేదా ఫ్రైడే రోజే పీఠం కదిలించాలా, కలశం కదిలియాలా, లేకుంటే నెక్స్ట్ డేనా అని చెప్పేసి డౌట్ ఉండింది. తర్వాత మళ్ళీ వీడియోస్ వెతికి ఫైనల్లో ఒక వీడియో అయితే దొరికింది. దాని తర్వాత నేను నెక్స్ట్ డే వరకు అలానే ఉంచాను. ఆదివారం రోజు మళ్ళీ మార్నింగ్ ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి పూజ చేసిన తర్వాత కలశాన్ని అయితే 3 సార్లు కదిలించాను. అలాగే పీఠాన్ని కూడా 3 సార్లు కదిలించి దీపాలన్నీ కొండెక్కిపోయిన తర్వాత మాత్రమే ఆ కలశంలోని వాటర్ అంతా ఇళ్ళల్లా చల్లుకొని ఇంకా తర్వాత నిర్మాల్యము అవి ఫొటోస్ అన్నీ తీసి దేవుడి దగ్గర ఫోటో పెట్టేసి, అలాగే డైలీ మనం నిత్య పూజ కూడా చేసుకుంటాం కదా, అక్కడ పూజ చేసాం కదా, ఈ ఫోటో తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాను. తర్వాత కొబ్బరికాయనైతే అలానే ఉంచాను. ఇంకా మొదటి వారం అయితే ఇలా అయితే అయ్యింది నాది పూజ. ఓం నమో నారాయణాయ.